రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తుంది. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోనే ఎక్కడా జరిగి ఉండవు అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తిరుమల పర్యటన రద్దుకు సంబంధించిన కారణాలను జగన్ వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయ చరిత్రలో ఎక్కడా ఉండవని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని అన్నారు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదు, రావద్దని నోటీసులు ఇచ్చారని, మాజీ సీఎం అయినా కూడా నాకు దేవుడి దర్శనానికి అనుమతి లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి బీజేపీ వాళ్ళని రప్పిస్తున్నారని, బీజేపీ హైకమాండ్ కి ఇక్కడ జరుగుతుంది అంతా తెలుసో తెలీదో తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవి అపార్థాలు అని ఒక్కొక్కటి రుజువు అవుతున్నాయని అన్నారు. చేసిన తప్పును డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ టాపిక్ తీసుకుని వచ్చారని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వామివారి పేరు ప్రతిష్టతలను, లడ్డూ విశిష్టతను దెబ్బతీసే పని సాక్షాత్తు ముఖ్యమంత్రి చేయడం దారుణమని అన్నారు. నా చిన్నప్పటి నుంచి నాకు లడ్డూ విశిష్టత తెలుసని, లడ్డూ టేస్ట్, స్మెల్ కి అంత విశిష్టత ఉందన్నారు. దశాబ్దాలుగా లడ్డూ తయారీ ఒకే రకంగా జరుగుతుందని, టీటీడీ టెండర్లలో ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదన్నారు. 6 నెలలకొకసారి టెండర్ల ప్రక్రియ రెగ్యులర్ గా జరుగుతూనే ఉందని, తప్పు చేసే ఆలోచన కూడా లేని వ్యక్తులే టీటీడీ బోర్డులో ఉంటారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఉన్న వ్యక్తులే బోర్డులో ఉంటారని, టీటీడీ బోర్డులో తప్పు అనేది జరగదు, అలాంటి నియమ నిబంధనలు దశాబ్దాలుగా అమలవుతున్నాయి. తప్పు చేసే అవకాశం ఏ మాత్రం లేని ప్రాక్టీస్ తిరుమలలో ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప ప్రక్రియ తిరుమలలో ఉందని, వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ కు తిరుపతిలో 3 టెస్టులు చేస్తారని, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు హయాంలో 14 సార్లు ఇలానే ట్యాంకర్లు వెనక్కి పంపారని జగన్ గుర్తు చేశారు. మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపామని, ఈసారి రిజెక్ట్ అయిన కంపెనీ సప్లై జూన్ 12 నుండే కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలైందన్నారు. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ కి పంపారని, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు వెనక్కి పంపి కంపెనీను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నారు. వాడని నెయ్యిని వాడినట్లుగా 2 నెలల తర్వాత ఎందుకు బయటకు తీసుకువచ్చారని జగన్ ప్రశ్నించారు. ఆ నెయ్యి వాడలేదు అని జూలై 23 తేదీన ఈవో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ రిజెక్ట్ అయిన నెయ్యి వాడలేదని ఇచ్చారని, చంద్రబాబు మాత్రం జంతువుల ఫ్యాట్ కలిసింది అని, భక్తులు తిన్నారని అసత్యాలు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ నుండి వచ్చిన ఎన్డీడీబీ రహస్య రిపోర్ట్ టీటీడీ కార్యాలయంలో విడుదల చేశారని, ఆ ట్యాంకర్లు వాడలేదు అని ఈవో చెప్తుంటే వాడేశారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని మండిపడ్డారు. 2015 నుంచి 2018 వరకు చంద్రబాబు హయాంలో నందిని బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. గత టీటీడీ హయాంలో ఏ రేటుకి కొన్నారో 2019 చివర్లో కూడా 300 రూపాయల లోపే నెయ్యి కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. హెరిటేజ్ నెయ్యి రేట్లు పెంపు కోసం ఎక్కువ రేటు అని మాట్లాడుతున్నాడని ఆరోపించారు. వైఎస్ఆర్ అనేక సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నా పాదయాత్ర మొదలెట్టినప్పుడు శ్రీవారిని దర్శించుకుని మొదలుపెట్టా. పాదయాత్ర ముగిశాక నేరుగా కాలినడకన కొండెక్కి దర్శనం చేసుకున్నా. నేను సీఎం అయ్యాక 5 ఏళ్లు నేనే భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు సమర్పించాను. నేనేదో మొదటిసారి వెళ్తున్నట్టుగా డిక్లరేషన్ ఇవ్వాలని డైవర్షన్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. లడ్డూ వ్యవహారంలో నిజాలు బయటకు రావడంతో ఈ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. 4 గోడల మధ్యే నా మతం ఫాలో అవుతా, బైబుల్ చదువుతా, గోడ దాటి బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తా, నా మతం మానవత్వం, వెళ్ళి డిక్లరేషన్లో రాసుకోండి. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటేనే గుడికి పోవడానికి నీ మతం ఏంటి అని అడుగుతున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం చాలా దౌర్భాగ్యం. హిందూ మతానికి రిప్రజెంటేషన్ అని చెప్పుకునే బీజేపీ తిరుమల అపవిత్రం చేసిన చంద్రబాబుని ఎందుకు వెనుకేసుకుని వస్తున్నారని మండిపడ్డారు. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను.
తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారి కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత. ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు. మన ఆయన కళ్ళ ముందరనే కదా వెళ్ళింది, తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా. 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ